అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ దీప్తి. జనరల్గా మనం ఈ మధ్యకాలంలో మోకాళ్ళ నొప్పులు అలానే స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం. దానికి ట్రీట్మెంట్ వచ్చేసరికి చాలామంది ఓపెన్ సర్జరీ అని చెప్తున్నారు. అలా ఏమీ లేకుండా ఇప్పుడు ఎండోస్కోపీ ద్వారా పెయిన్ కూడా కొంచెం లేకుండా ట్రీట్మెంట్ చేస్తామని చెప్తున్నారు. పెనాషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్లో ఉన్నాం. మనం డాక్టర్ రమేష్ గాజులా గారితో మాట్లాడి అసలు ప్రొసీజర్ ఏంటి, ఎండోస్కోపీ ఎట్లా చేస్తారు, ఏ స్టేజెస్లో చేస్తారో తెలుసుకుందాం రండి. ఎలా ఉన్నారు? ఫైన్. డాక్టర్, జనరల్గా మనకి ఈ ఏజ్తో సంబంధం లేకుండా ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్ అనేది అందరికీ వస్తున్నాయి. సో దీని ట్రీట్మెంట్ వచ్చేసరికి కొంతమంది ఏమో ఫైనల్ స్టేజ్లో ఆపరేషన్ చేయాలంటారు, కొంతమంది ఏమో పిఆర్పి ద్వారా దీన్ని జస్ట్ ఒక ఇంజెక్షన్ ద్వారా దీన్ని క్యూర్ చేయొచ్చు అంటారు. ఎంతవరకు కరెక్ట్ అసలు ఈ పిఆర్పి అంటే ఏంటి? ఎందుకంటే మీకు డ్యూయల్ డిగ్రీ ఉంది కాబట్టి సో బోత్ వేస్ తెలుస్తే అసలు ఏది కరెక్ట్ ప్రొసీజర్ అంటారు? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు, ప్లస్ ఒక కాంట్రవర్సీని కూడా రేకెత్తిస్తున్నారు. సో ఈ నీ ఆస్ట్రోఆర్థరైటిస్ అంటే ముక్కీళ్ళ అరుగుదల అనేది చాలా సంవత్సరాల నుండి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అందరికీ తెలుసు. దాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సో వాస్తవంగా 50, 60, 70 ఇయర్స్ పైన పడ్డ ప్రతి వాళ్ళకి కూడా ఏంటంటే ఇట్స్ ఏ ఏజింగ్ ప్రాసెస్. మనకు జుట్టు ఎలా అయితే తెల్లగా అవుతుందో అదే విధంగా ఇది వచ్చేసి మన తొడ ఎముక, కాలు ఎముక, ఈ మధ్యలో ఉండేది మృదులాస్థి గుజ్జు. ఇది అరుగుదల అనేది పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ లైఫ్. ఒక జీన్, మన లోపల ఉన్న జీన్స్ అనేది వీటిని ఎప్పుడు అరగాలి అనేది కూడా నిర్ణయం అనేది అయిపోతుంది. దానికి జీన్ స్ట్రాంగ్ ఉంటే అరగకపోవచ్చు కూడా. సో కామన్గా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎనీ ఆర్థోపెడిక్ క్లినిక్స్కి వెళ్ళడము, నీ పెయిన్ రావడం, కొద్దిగా స్వెల్లింగ్, మెట్లు ఎక్కడం ఇబ్బందిగా ఉండడం, కింద కూర్చోవడం ఇబ్బందిగా ఉండడంతో ప్రజెంట్ చేస్తారు. సో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ అడిగారు. సో దానికన్నా ముందు ఏంటంటే సో ఎనీ ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు సింపుల్ టెస్ట్ విచ్ ఇస్ చీప్ ఈజ్ అరౌండ్ 500 to 1000 హాస్పిటల్ టు హాస్పిటల్ వేరియేషన్తో ఒక స్టాండింగ్ నీ ఎక్స్రే ద్వారా మనం ధృవీకరించవచ్చు అలానా పేషెంట్కి ముక్కీళ్ళ అరుగుదల ఉందా లేదా. సో దాంట్లో 4 స్టేజెస్. మీరు ఇక్కడ ఈ మోడల్ చూసినట్టయితే ఏంటంటే జనరల్గా మనకి అరుగుదల ఇది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. ఇది సైన్స్. నేను ఏదైతే మాట్లాడుతున్నానో దిస్ ఇస్ సైన్స్. సో అన్సైంటిఫిక్గా మాట్లాడే వాటి గురించి నేను పెద్దగా చర్చించదలుచుకోలేదు. దిస్ ఇస్ సైన్స్. సో ఎర్లీ స్టేజెస్లలో సింపుల్ టెంపరీగా కొన్ని మెడిసిన్స్ అంటే గుజ్జుకి సంబంధించి, అంటే గుజ్జును పెంచడానికి ఏవి ట్యాబ్లెట్స్ మార్కెట్లో లేవు, కానీ ఉన్న గుజ్జుని కాపాడుకోనికి కొంచెం వాటికి స్ట్రక్చరల్లో చేంజెస్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. కాండ్రోప్రొటెక్టివ్స్ అంటాం, న్యూట్రిసిటల్స్ అంటాం, గ్లూకోజైమ్ సల్ఫేట్ కావచ్చు, కాంట్రాటెస్, అవి వాడచ్చు. తాత్కాలికంగా టెంపరీగా ఒక 1 వీక్ 5 days ఒక పెయిన్ కిల్లర్ వాడచ్చు. బట్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ వాట్ టు బి కంటిన్యూడ్ ఈజ్ ద ఫిజికల్ థెరపీ. అంటే మనకి తొడకండరాలని మనము గట్టిపరచాలి. అంటే దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ మీరు ఏ యూట్యూబ్లో చూసినా క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ దట్ దే హ్యావ్ టు డూ లైఫ్ లాంగ్ టిల్ స్టేజ్ 4కి వెళ్ళేంత వరకు క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్. సమ్ టైమ్స్ కూడా ఏంటంటే మనకి ముఖాలలో అరుగుదల ఎట్లా ఉంటుందంటే దీనిలో మొత్తం 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి లోపల మీడియల్ కాంపోనెంట్, లాటరల్ కాంపోనెంట్, ఈ కుడుకకి దీనికి మధ్యలో ఒక కాంపోనెంట్ పెటలోఫెమరల్ కాంపోనెంట్ ఉంటుంది. జనరల్గా ఈ లోపల భాగంలో ఎక్కువ అరుగుతుంది. అరగడం వల్ల ఏంటంటే కాలు అనేది వంకర పోయే ఛాన్స్ ఉంటుంది. సో దానికి ఒక సింపుల్ బ్రేస్ ప్లస్ కొన్ని సింపుల్ చిట్కాలు, అంటే కింద కూర్చోకూడదు, మెట్లకి దిగకూడదు, వాష్రూమ్ వెస్టర్న్ లాబరేటరీ, ఇండియన్ లాబరేటరీని కంప్లీట్గా అవాయిడ్ చేయడం, ప్లస్ ఈ ఫిజికల్ థెరపీ చేసుకుని చాలా వరకు ఫస్ట్ 2 స్టేజెస్లలో వీ కెన్ గెట్ ఆన్. లేదు మనము కొద్ది గొప్ప మనకి ఉన్న గుజ్జుని కాపాడాలి కొద్ది గొప్ప అనుకుంటే యూ కెన్ టేక్ పిఆర్పి ఇన్ ద ఫస్ట్ 2 stages మాత్రమే. దిస్ ఈజ్ వాట్ ఈస్ సైన్స్ ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద లిటరేచర్. ఓన్లీ ఫస్ట్ 2 stages. దాంట్లో ఏంటంటే మనం సింపుల్గా పేషెంట్ బ్లడ్ తీయడము,
దాంట్లో 3 కణాలు ఉంటాయి, ఎర్ర కణాలు, తెల్ల కణాలు, ప్లేట్లెట్ కణాలు. ఈ ప్లేట్లెట్ కణాల లోపల గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది దాగి ఉండడం జరుగుతుంది. సో దాంట్లో ఏంటంటే మనకి పునరుత్పత్తికి సంబంధించిన పొటెన్షియల్ అనేది ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్లో ఉంటాయి. అంతేగాని కంప్లీట్గా న్యూ కార్టిలేజ్ అనేది ఎక్కడ కూడా ప్రపంచంలో ఏ సైన్స్ కావచ్చు, ఏ ఎవిడెన్స్ కావచ్చు, ఏ సైంటిఫిక్ కానీ దాఖలాలు లేవు. డాక్టర్, మరి కొంతమంది ఈ 4th స్టేజ్లో కూడా పిఆర్పి ట్రీట్మెంట్ వర్క్ చేస్తుందని అంటూ ఉంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్? నేను అక్కడికి వస్తాను. సో విషయం ఏంటంటే మనం ఫస్ట్ 2 స్టేజెస్ వరకు మనం పేషెంట్కి ఎస్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్, ఐ డోంట్ సే దట్ ఇట్ డోంట్ వర్క్. సో అదేంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గుజ్జుని కొద్దో గొప్ప అది స్ట్రక్చరల్ బెనిఫిట్స్ అంటే కొంచెం అరిగిన దగ్గర ఓ ఫైబ్రస్ టిష్యూ ఫామ్ కావడం తోడ్పడుతుంది. అదే 3rd 4th స్టేజ్కి ఎక్కడైతే మనకి కంప్లీట్గా లోపల బోన్ ఆన్ బోన్ అంటాం, ఈ ఎముక గీసుకపోయి చిన్న చిన్న బోన్ పీసెస్ ఫామ్ కావడము, ప్లస్ కాలు వంకర పోవడము, ఆ స్టేజెస్లో వరల్డ్ వైడ్ యూ గో టు అమెరికా, యూ గో టు లండన్, యూ గో టు ఆస్ట్రేలియా, ఎనీవేర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ద గోల్డ్ స్టాండర్డ్ ఈజ్ ఓన్లీ నీ రీప్లేస్మెంట్. దిస్ ఈజ్ ఫ్యాక్ట్, దిస్ ఈజ్ సైన్స్, దిస్ ఈజ్ లెవెల్ 1 ఎవిడెన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. నేను ఎవిడెన్స్ గురించి మాట్లాడుతున్నాను, అంతేగాని ఇండివిజువల్ ఎవరో అన్నారు పలానా వ్యక్తి అన్నాడు దానికి నేను ఇంపార్టెన్స్ ఇవ్వదలుచుకున్నాను. సైన్స్, నేను సైన్స్ గురించే మాట్లాడుతున్నాను. సో దాంట్లో ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్, ఒక 60-70 ఇయర్స్ ఆ ప్రాంతంలో ఏంటంటే నీ రీప్లేస్మెంట్ ఈజ్ అ గోల్డ్ స్టాండర్డ్. ఎందుకంటే ఒక నీ రీప్లేస్మెంట్ చేస్తే సుమారు 20 నుండి 25 సంవత్సరాలు దానికి షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. సో అప్పటికే పేషెంట్ 85-90 ఇయర్స్ అవుతుంది కాబట్టి నడిచిపోతుంది. ఎందుకంటే ఇండియాలో ఆఫ్టర్ 80 ఇయర్స్ అంతా యాక్టివ్గా పరిగెత్తడము, స్విమ్మింగ్ చేయడం అవన్నీ ఏమి ఉండవు కాబట్టి ఒక్కసారి రిప్లేస్మెంట్ చేస్తే ప్రైమరీ టీకేఆర్ అంటారు దాన్ని. సో అది నడిచిపోతుంది. అందుకే వీ టెల్ ఆల్ అవర్ పేషెంట్స్ టిల్ 60 ఇయర్స్ వరకు నెట్కి వెళ్ళండి అని. ఆ నెట్కి వెళ్ళడానికి కొరకు ఏంటంటే మనం కొన్ని ఇంజెక్షన్స్, ఆయిల్ ఇంజెక్షన్ కావచ్చు, హైలోరోనిక్ యాసిడ్, లేదంటే ఈ పిఆర్పి కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఓన్లీ ఫస్ట్ 2 స్టేజ్లో. 3rd స్టేజ్లో కూడా కొంతమంది ఇస్తున్నారు. ఎంతవరకు వర్క్ చేస్తుందని అయితే మనం చెప్పలేము. ఈ పేషెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ టేక్. 4th స్టేజ్లో మాత్రం 100% నీ రీప్లేస్మెంట్ ఇది గోల్డ్ స్టాండర్డ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్ టైర్ ఉంది, వంకర్ పోయింది, మనం అలానే నడిపించామనుకోండి ఆ టైర్ ఇరిగిపోతుంది. సో సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. ఏమవుతుంది, మన కాలు వంకర పోయింది కాబట్టి దాన్ని అలానే వదిలేస్తే మనకు చిన్నగా కింద భాగంలో ఫ్రాక్చర్, చిన్న క్రాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో సర్జరీకి భయపడి మనము ఏవో ఇంజెక్షన్స్ ఉన్నాయి మార్కెట్లో అని కనుక వాటి జోలికి కనుక వెళ్తే ద లూజర్ ఈజ్ ద పేషెంట్. మార్కెట్లో మీడియా ద్వారా పబ్లిసిటీ, బిజినెస్, కొద్ది గొప్ప కామర్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఉంటాయి అది ఎక్కడైనా. సో పేషెంట్ అనేవాళ్ళు 4th స్టేజ్ ఉండి వాళ్ళు సర్జరీకి మాత్రం భయపడాల్సిన అవసరం లేదనేది నేను చెప్పదలుచుకున్నాను. డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పారు ఈ మోకాళ్ళ మధ్య గుజ్జు అరిగిపోతుందని. సో పిఆర్పి ద్వారా ఆ గుజ్జుని మళ్ళీ ఫామ్ చేయొచ్చు అంటారా? నేను మళ్ళీ సైన్స్ గురించే చెప్తున్నాను. వాస్తవంగా చెప్పాలంటే దానికి పునరుత్పత్తి పొటెన్షియల్ ఉంటుంది, కానీ ఎగ్జాక్ట్లీ గుజ్జు రాదు అక్కడ, ఒక ఫైబ్రస్ టిష్యూ మాత్రమే తయారవుతుంది. సో ఫస్ట్ 2 స్టేజెస్లో ఎస్ దెర్ ఆర్ స్టడీస్. ఎక్కడ కూడా 4th స్టేజ్లో ఏ స్టడీ కూడా లేదు ప్రపంచం మొత్తంలో. సో అందుకే ఇప్పటికీ కూడా ఈ పిఆర్పి అనేది ఇన్సూరెన్స్ కంపెనీలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఈవెన్ అమెరికాలో కూడా మీరు పిఆర్పి తీసుకోవాలంటే యూ హ్యావ్ టు షెల్ అవుట్ యువర్ పాకెట్ $2,000 ఛార్జ్ చేస్తున్నారు అక్కడ. ఎందుకు? దానికి సైన్స్ లేదు కాబట్టి యూఎస్లో కూడా ఇన్సూరెన్స్ కంపెనీలో రావట్లేదు. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ యువర్ నోటీస్. డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పినట్లు 4th స్టేజ్లో ఈ టీకేఆర్ సర్జరీ చేస్తారన్నారు కదా, అసలు అదేంటి? అసలు టీకేఆర్ సర్జరీ అంటే ఏంటి? పెయిన్లెస్ అని చెప్తున్నారు. సో అసలు ఏంటి అది ప్రొసీజర్? బేసికలీ దేర్ ఆర్ పెయిన్లెస్ టీకేఆర్ ఈజ్ అగైన్ డిఫరెంట్. సో టీకేఆర్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకేంటి ఈ కంప్లీట్ కుడక అనేది అరిగిపోయింది. సో అరిగిపోయింది కాబట్టి కృత్రిమంగా మనము ఏదైతే జాయింట్ ఉందో, ఒకప్పుడు ఈ నీ రీప్లేస్మెంట్ అనేది రానప్పుడు ఏంటంటే 2 ఆప్షన్స్. పేషెంట్కి పెయిన్ ఉంది, మొబిలిటీ కూడా లేదు, ముఖాలు మలవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నీ రీప్లేస్మెంట్ వల్ల పెయిన్ తగ్గుతుంది ప్లస్ మొబిలిటీ. సో అల్టిమేట్గా పేషెంట్ కావాల్సింది ఏంటి, 60-70 ఇయర్స్లో పేషెంట్ షుడ్ బి మొబైల్, కదలడం. దానివల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల అన్ని ఎముకలలో కూడా సాంద్రత అనేది పెరిగే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద టీకేఆర్. కంప్లీట్గా మన
తొడకు సంబంధించిన చివరి ఎముక చివరి భాగం కట్ చేయడము, ఈవెన్ కాలుకు సంబంధించిన ముందటి భాగం కట్ చేసి రెండు కృత్రిమంగా మనం ఇంప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. మరి ఈ సర్జరీకి ఫిట్గా లేని పేషెంట్స్కి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? వాళ్ళకి ఎలాంటి ప్రొసీజర్ సజెస్ట్ చేస్తారు? ఇది ఒక మంచి గుడ్ ప్రశ్న అనొచ్చు నేను. ఎస్, కొంతమంది ఇప్పుడు ఎందుకంటే మనం నీ రీప్లేస్మెంట్ చేసేది ఈ 60, 70, 80 ఇయర్స్ ఉన్న పేషెంట్స్కే చేస్తాం జనరల్గా. అన్లెస్ అంటిల్ వాళ్ళకి కీలవాతం జబ్బు ఉండి వాళ్ళకి మొత్తం ముఖాలు అరిగిపోతే 30, 40 ఇయర్స్ అయితే మాత్రమే వాళ్ళలో ఎంగేజ్లో చేస్తాం. అదర్వైజ్ చాలామందికి 60, 70లో చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి అవును మీరు అన్నట్టుగా కొంతమంది ఫిట్ ఉండకపోవచ్చు. అంటే వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ ఉండడము, వాళ్ళ క్రియాటిన్ లెవెల్స్ 3, 4, 5 సీరం క్రియాటిన్ లెవెల్స్, లేకపోతే కొంతమందికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి ఉండొచ్చు. వాళ్ళకి హార్ట్ యొక్క పంపింగ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ 20%, 30% ఉండడము, వాళ్ళకి అమెరికన్ సొసైటీ ఆఫ్ అనెస్థెసియాలజీ ప్రకారం గ్రేడింగ్లో గ్రేడ్ 4, గ్రేడ్ 5 అట్లా ఉంటుంది. వాళ్ళు దే ఆర్ అన్ఫిట్. సో వాళ్ళకి ఏంటంటే ఒక పేలియేటివ్ కేర్, అంటే వాళ్ళకి ఏంటి డైలీ ఆల్రెడీ కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది, వాడి నొప్పి గోళీలు వేసుకుంటే ఫర్దర్గా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. సో వాట్ టు డూ ఇన్ దట్ సిచ్యువేషన్స్? వాళ్ళకి ఏంటంటే మనము ఈ సో కాల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది చేయడం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే సింపుల్, ఇప్పుడు నాకు ఇక్కడ ముఖాలలో నొప్పి ఉందని ఎలా తెలుస్తుంది? ఇక్కడ నుండి ఒక సూక్ష్మమైన నరం అనేది మెదడుకి కరెంట్ సిగ్నల్ తీసుకెళ్తేనే నా మెదడు చెప్తుంది ముఖాలలో నొప్పి ఉందని. సో అదే సూక్ష్మమైన నరాన్ని నేను కనుక కరెంట్ షాక్ ఇచ్చాను లేదని కాల్చాను అనుకోండి, ఈ సిగ్నల్ అనేది వెళ్ళదు. సో పేషెంట్కి నొప్పి అనేది తెలియదు. బట్ ఆర్ఎఫ్ చేసిన పేషెంట్స్ కంపల్సరీ ఈ తొడకండరాలు గట్టిగా చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇదే నరం ఆ తొడకండరాలకు కూడా సప్లై చేస్తుంది. సో మనం ఎప్పుడైతే ఇది కాలుస్తామో ఆ తొడకండరాలు కూడా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది చేసే వాళ్ళు ఎవరైనా కానీ పేషెంట్కి ఎడ్యుకేట్ చేసి, దో దే డోంట్ హ్యావ్ పెయిన్, దే హ్యావ్ టు స్ట్రెంథెన్ దేర్ క్వాడ్రిసెప్స్ మజిల్. దిస్ ఇస్ మ్యాండేటరీ నెంబర్ 1. అండ్ దిస్ ఇస్ palliative ఓన్లీ. ఇట్ మే వర్క్ ఫర్ 6 months, ఇట్ మే వర్క్ ఫర్ 1 year or 2 years టిల్ మళ్ళీ ఆ నరం జనరేట్ అయ్యి నరం ఏదైతే కలిసిపోయి మళ్ళీ కరెంట్ సిగ్నల్ అనేది మెదడుకి వెళ్ళే వరకు పెయిన్ ఫ్రీ ఉంటుంది. సో వాళ్ళలో ఎవరైతే ఫిట్ ఉండారో వాళ్ళకే చేయొచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఫిట్ ఉంది, మనం అయినా కానీ నీ రీప్లేస్మెంట్ వద్దని ఈ కూల్డ్ ఆర్ఎఫ్ చేసామనుకోండి, ఎన్నాళ్ళు చేస్తాం మనం అలా? ఎవ్రీ 1 yearకి 2 yearకి అలా చేసుకుంటూ వెళ్ళలేం. ఈ లోపల ప్రాబ్లం ఏంటంటే ఈ కండరం అనేది వీక్ కావడం వల్ల కూడా ఏంటంటే ఫర్దర్గా నీ జాయింట్ అనేది బాగా డ్యామేజ్ కావచ్చు. బాగా జాయింట్ అయిన జాయింట్కి మనం కనుక ఫ్యూచర్లో సర్జరీ చేస్తే సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో చాలామంది అనుకుంటారు మా ఇంట్లో ఎవరికో సర్జరీ చేశారు, పేషెంట్కి బాగా లేదండి, నీ జాయింట్ సర్జరీ చేశారు, పలానా డాక్టర్ చేశాడు, పెద్ద ఉపయోగం లేదు అని అంటారు. సో దాంట్లో వాస్తవం అవాస్తవం రెండు చెప్తాను నేను. అలా 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి బ్యాడ్ డాక్టర్ ఉంటాడు, బ్యాడ్ పేషెంట్ కూడా ఉంటాడు. బ్యాడ్ డాక్టర్ అంటే ప్రాపర్గా సర్జరీ చేయని డాక్టర్ చేయడం వల్ల ఫెయిల్యూర్ రావచ్చు. బ్యాడ్ పేషెంట్ కూడా ఉంటాడు. బ్యాడ్ పేషెంట్ అంటే కరెక్ట్ టైంలో ఈ హ్యాస్ టు అండర్గో సర్జరీ, అది కూడా మొదలైంది చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు నేను ఆర్ఎఫ్ చేశాను, పేషెంట్కి నొప్పి తెలియదు, సో అడ్డదిడ్డంగా నడిచాడు, దానివల్ల ఏమైతే కాలు ఇంకా వంకర పోతుంది, లోపల ఇంకా లూజ్ బాడీస్ తయారైతే చిన్న చిన్న బోన్ పీసెస్, ఇటు సైడ్ ఉన్న ఏదైతే బంధకం ఉందో అది ఇటు సైడ్ సాగిపోతుంది, ఇటు సైడ్ కన్స్ట్రిక్ట్ అయిపోయి ఉంటుంది. సో అలా డ్యామేజ్ అయిన నీకు మీరు ఎంత బెస్ట్ సర్జన్, సిటీలో ఉన్న బెస్ట్ సర్జన్తో సర్జరీ చేసినా కానీ సక్సెస్ రేట్ అనేది తగ్గొచ్చు. సో దాన్ని చూస్తూ పేషెంట్స్ పలానా డాక్టర్ చేశాడని అన్నెసెసరీగా ఆ సర్జరీని తప్పు పట్టకూడదు. ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ సర్జరీ, ఇట్ ఈస్ బీయింగ్ డన్ త్రూఅవుట్ వరల్డ్ బై సో మెనీ సర్జన్స్. సో సర్జరీ చేసే పద్ధతిలో తప్పు ఉంటే ఫెయిల్యూర్ రావచ్చు, పేషెంట్ బ్యాడ్ ఉంటే కూడా సక్సెస్ రేట్ అని ఉండకపోవచ్చు. డాక్టర్, జనరల్గా పేషెంట్స్ కొంతమంది ఈ సర్జరీ చేయించుకోవడానికి ఇష్టపడరు, అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? నేను మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇప్పుడు వీఆర్ ఇన్ ద 21st century. మీకు యూట్యూబ్లో బోలెడ్ వీడియోస్ ఉంటుంది. ఓకే, వీడియోస్లో కూడా చాలామంది అన్సైంటిఫిక్గా కూడా పెడుతున్నారు, అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ లాగా పెడుతున్నారు. సో వాళ్ళు ఏదో బిజినెస్ చేసుకొని కొరకు ఒక ఆయన అంటాడు ఏదో పిఆర్పి అంటాడు, ఇంకో ఆయన సూపర్ పిఆర్పి అంటాడు, ఇంకొక ఆయన ఇంకేదో అంటాడు, ఒక ఆయన ఆర్ఎఫ్ అంటాడు, ఒక ఆయన నీ రీప్లేస్మెంట్ అంటాడు. పేషెంట్ అనే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో సింపుల్ అండ్ స్వీట్, ఒక 5 డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి, దానికి రిలేటెడ్ డాక్టర్స్ దగ్గరికి. ఆ 5 డాక్టర్స్లలో ఏం చెప్తున్నారో వినండి. దానిలో యూ టేక్ 3 డాక్టర్స్ కామన్గా ఏం చెప్తుంది దాన్ని ఫాలో అయిపోండి సింపుల్గా. సో 5 బద్మాషులు అయితే ఉండరు కదా, అనెథికల్ ప్రాక్టీషనర్స్ అయితే ఉండరు కదా.
సో నవ్ డేస్ ఎందుకంటే కలియుగం 4వ పాదంలో ఎవరిని నమ్మలేము, ఇంక్లూడింగ్ డాక్టర్ రమేష్ గాజులను కూడా నమ్మాల్సిన అవసరం లేదు. అందుకే నేను నా పేషెంట్స్ కంపల్సరీ ఇదే మాట చెప్తాను, డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ పర్సన్. యూట్యూబ్లో కూడా పెట్టే వీడియోస్ అన్నీ కూడా సైంటిఫిక్ కాదు, అది ఒక మార్కెటింగ్ యాంగిల్ మాత్రమే. సో గో టు క్వాలిఫైడ్ డాక్టర్స్, ఒక 5-6 మా అంటే ఎంత వేస్ట్ అవుతుంది. ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ కావచ్చు, సర్జరీ కావచ్చు, అన్ని 2 లక్షలు, 2.5 లక్షలు, 3 లక్షలు. హార్డ్లీ ఒక 5 డాక్టర్స్ దగ్గర పోతే మీరు మా అంటే ఎంత స్పెండ్ చేస్తారు, ఓ 4,000 రూపాయలు. ప్రతి డాక్టర్కు 700 చొప్పున ఒక 5 డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు తెలిసిపోతుంది రోగం ఏంటంటే. సో దాట్స్ హౌ యూ షుడ్ ఫైండ్ వాట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ యువర్ నీ, వెదర్ ఎర్లీ స్టేజెస్లో ఉందా, లేట్ స్టేజ్లో ఉందా, అసలు బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి, దట్స్ హౌ యూ ఫైండ్ అవుట్ అని నేను చెప్పదలుచుకున్నాను మీ మీడియా ద్వారా. డాక్టర్, ఫైనల్గా మీరు పేషెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నారు అంటే, కొంతమంది ఏంటంటే పూర్తిగా స్టేజ్ 4 వెళ్ళే వరకు కూడా వాళ్ళు పట్టించుకోరు, అంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, మనకి ట్రీట్మెంట్ అవసరం అని, లేకపోతే మోకాలు నొప్పి వచ్చిందంటే ఏదో టాబ్లెట్స్ వేసుకోవడం ఏదో చేస్తారు కానీ బట్ దే డోంట్ అవేర్నెస్ ఉండదు. సో అలాంటి పేషెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఒకటే సింపుల్, మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అంటారు. సో 100% ఇది ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్. మన జీన్ అనేది డిసైడ్ చేస్తుంది. మనం ఒక 100 మందిని తీసుకుంటే 80% పర్సన్స్కి నీ జాయింట్ అనేది ఒక 60-70 ఇయర్స్కి అరగడం అనేది 100%. సో దాంట్లో కూడా కొంచెం గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ కూడా ఉంటాయి. సో మనం ఎప్పుడు గుడ్ న్యూస్ స్టేజ్లో ఉండాలి అనుకుంటే కింద కూర్చోకూడదు, మెట్లకి దిగకూడదు, వాష్రూమ్ వెస్ట్నే, అండ్ నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. అంటే వీళ్ళకి సైక్లింగ్ ఈజ్ బెటర్ దెన్ వాకింగ్, స్విమ్మింగ్ ఈజ్ బెటర్. కానీ స్విమ్మింగ్ అంటే మనం స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలి. బెస్ట్ థింగ్ ఏంటంటే సైక్లింగ్. ఇంట్లో స్టాటిక్ సైకిల్ కూడా పెట్టుకుని టీవీ ముందర ఒక సీరియల్ పెట్టేసుకుని 30 మినిట్స్ తొక్కేసామనుకోండి, తొడకండరాలు కట్టలేదు. దానివల్ల మల్టిపుల్ వేస్లో నీ జాయింట్కి అనేది హెల్ప్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద స్మాల్ టిప్స్, ఇఫ్ దే కెన్ డూ, దే కెన్ పోస్ట్ పోన్ ఆర్థరైటిస్. సో అల్టిమేట్గా ఈ ఇంజెక్షన్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, కొన్నాళ్ళు మనం వీ కెన్ బై సమ్ టైం అని నేను చెప్పదలుచుకున్నాను. సో ఏజ్ పెరిగే కొద్దీ ఈ వాకింగ్ కానీ మెట్లు ఎక్కి దిగడం కానీ తగ్గిస్తే మంచిది అంటారు. అంటే జనరల్గా అంటారు కదా, కార్డియో చేయాలంటే మెట్లు ఎక్కి దిగాలి, ఇట్లా వాకింగ్ ఎక్కువ చేయాలని చెప్తూ ఉంటారు. మీరేమో తక్కువ చేస్తే మోకాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్యూచర్గా. సో ఏది నిజం? సో అగైన్ ఏ స్మార్ట్ క్వశ్చన్ ఐ కెన్ సే. ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు, ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళ దృక్పథం అంటే పేషెంట్కి బీపీ ఉంది, షుగర్ ఉంది, సో 30 మినిట్స్ వ్యాయామం చేయాలి, మీరు నడవండి అని చెప్తారు. అంటే వాళ్ళకి ఇక్కడ ముఖాలు అరుగుతున్నాయి, ముఖాలకి నడక అనేది మంచిది కాదు అనేది అవగాహన ఉండదు. సో ఆర్థోపెడిషన్ యాంగిల్లో ఏంటంటే, సో ఓవరాల్గా వాళ్ళు కూడా చెప్పదలుచుకుంటుందంటే 30 మినిట్స్ ఎనీ ఎక్సర్సైజ్, వెదర్ ఇట్ ఈస్ యోగా ఆర్ ఎనీథింగ్. సో అల్టిమేట్గా వాళ్ళకి ఆల్రెడీ అసోసియేటెడ్ నీ ఆర్థరైటిస్ ఉంటే ద బెస్ట్ ఈజ్ సైక్లింగ్. ఏ ఎక్సర్సైజ్ చేస్తే ఏంటి, సో నడక సరే నడుస్తే బాగానే ఉంటుంది, రన్నింగ్ లాంటిది మాత్రం 80% చేయకూడదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ బ్రిస్క్ వాకింగ్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ ద బెస్ట్ ఏంటంటే సైక్లింగ్, అది విషయం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.